హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కాజు మసాలా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పైన మనం ఒక గిన్నెలో 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని, 3 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. 1 ఫుల్ కప్ ఆఫ్ కాజు యాడ్ చేసేసుకోండి. అది 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసి చల్లనీళ్ళల్లో పెట్టుకోండి. దాని తర్వాత తీసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్ళేసుకొని థిక్ కన్సిస్టెన్సీలో మనము మిక్సీ పట్టి పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత కడాయిలో మనం ఘీ యాడ్ చేసుకొని 2 కప్ ఆఫ్ కాజు యాడ్ చేసేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా మనము వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఆ ఘీలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పట్టా, జీలకర్ర, బిర్యానీ ఆకు, చిన్నగా కట్ చేసుకున్న తెల్లపాయలు, పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని దాని తర్వాత జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోండి. తర్వాత టమాటో వేసుకోండి. టమాటో వేసిన తర్వాత కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోండి. దాన్ని బాగా మగ్గిన తర్వాత మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో దాన్ని బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటో సాఫ్ట్‌గా అయిపోయి ఆయిల్ తేలిన తర్వాత అందులోకి ఇలాగా మనము ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా! అది యాడ్ చేసేసుకోండి. దాన్ని ఇలా 5 మినిట్స్ వరకు కదుపుకోండి. అండ్ దెన్ కాజు వేయించుకొని పక్కన పెట్టుకున్నామా అది యాడ్ చేసేసుకొని అందులోనే కసూరి మేతి అండ్ దెన్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి. బటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందామండి. ఫ్రెష్ క్రీమ్ మనకి డైరీ ప్రొడక్ట్స్‌లో బయట దొరుకుతూ ఉంటుంది. సో, ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు రెస్టారెంట్స్‌లో మనం తింటూ ఉంటాం గదా! అక్కడ గ్రేవీ పైన ఇలా మనకి క్రీమ్ యాడ్ చేస్తాడు. అది చూసినప్పుడు మనకి టెక్స్చర్ చాలా బావుందనిపిస్తది కదా! అదే ఫీల్ మనం ఇంట్లో చేసుకున్నాక కూడా మనకి అలాగే వస్తుందండి. సో అండ్ దెన్ లాస్ట్‌లో మీరు మింట్ అండ్ కోరియాండర్ లీవ్స్ కావాలంటే గూడా యాడ్ చేసుకోండి. మంచి స్మెల్ ఇస్తుంది. చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇందులోకి మనం నాన్స్ కానీ, బటర్ నాన్ కానీ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.